తాంబూల దానం చేయటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? అసలు తాంబూల దానం ఎందుకు చేయాలి? ఏ ఏ సందర్భాల్లో చేయాలి? చేయటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి? తాంబూల దానాన్ని ఏ విధంగా చేయాలి? అనేటువంటి విషయాలని కూడా మనం తెలుసుకోవాలి. మనం మామూలుగా ఏ పూజ చేసినా, ఏ నోము చేసినా, ఏ వ్రతం చేసినా, చివరికి విందులు వినోదాలు చేసినా కూడా వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మనం తాంబూలం ఇస్తూ ఉంటాం. ఆ తర్వాత భోజనాలు అయిన తర్వాత కూడా తప్పనిసరిగా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకంటే ప్రత్యేకంగా పూజలు పునస్కారాలు లేకపోయినా సరే ఇంటికి ముత్తైదులు కానీ బ్రాహ్మలు కానీ వచ్చినప్పుడు, భోజనాలు పెట్టినప్పుడు, లేదా ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్ళినప్పుడు కూడా సాధారణంగా మనకి అందుబాటులో ఉంటే బొట్టు పెట్టి తాంబూలాన్ని చేతిలో పెడుతూ ఉంటాం. అసలు మనకి ప్రత్యేక విధిన పువ్వు తాంబూలం, పండు తాంబూలం అనేటువంటి వ్రతాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా అధిక మాసంలో ఎవరైనా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు కూడా నిత్యం దంపతులకి తాంబూలం ఇవ్వాలిట. అసలు వివాహం అయిన తర్వాత కూడా నూతన దంపతుల చేత, వధూవరుల చేత దంపతులందరికీ కూడా దంపతి తాంబూలం అని ఇప్పిస్తూ ఉంటారు. అంటే తాంబూలం పుచ్చుకోవటం వలన, ఇవ్వటం వలన కూడా చాలా పుణ్యం అనేటువంటి విషయాన్ని చెప్తారు. అసలు తాంబూలాన్ని ఇవ్వడం ఎందుకు మనకి ఆనవాయితీగా వస్తోంది? తాంబూలం ఇవ్వటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అసలు తాంబూలాన్ని ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. తాంబూలం అంటే మనం ఏమిస్తున్నాం? ఈ రోజుల్లో మనకి ఆనవాయితీగా ఏం కనిపిస్తోంది? 3 కానీ 5 కానీ తమలపాకులు పెట్టి, దానిలో నల్ల వక్కని పెట్టి, దానిలో దక్షిణగా చిల్లర డబ్బుల్ని పెట్టి మనం తాంబూలంగా ఇస్తూ ఉంటాం. అసలు తమలపాకుల్ని ఎందుకు ఇస్తాం మనం? తమలపాకుల్ని మనం తాంబూలంగా వేసుకునేటువంటిది. భోజనం తర్వాత మనం ఏం చేస్తూ ఉంటాం? తాంబూలం వేసుకుంటాం. తాంబూలం అంటే తమలపాకులు, దానిలో సుగంధ ద్రవ్యాలు, సున్నము, వక్క ఇలాంటివన్నీ పెట్టి మనం దాన్ని మడిచి తాంబూలంగా వేసుకుంటూ ఉంటాం. అయితే ఈ తాంబూలాన్ని ఎప్పుడు వేసుకోవాలి? అమ్మవారికి పూజ చేసేప్పుడట తాంబూలాన్ని వేసుకుని పూజ చేయాలిట. ఇదెక్కడి వింతండి? ఎవరైనా తాంబూలం వేసుకుని పూజ చేస్తారా అనేటువంటి సందేహం రావచ్చు. కానీ మన నోటిలో ఉన్నటువంటి దుర్వాసనతో మనం మంత్రాలు చదవకూడదు. కాబట్టి తాంబూలం వేసుకుని ఉమ్మేసో లేదా మింగేసి కానీ ఆ తర్వాత సుగంధాలతో వాసన వస్తున్నటువంటి నోటితో అమ్మవారి పూజ చేయాలి. దానికి ప్రత్యేకంగా చెప్తారు. కానీ ఉపవాస దివసాల్లో మాత్రం తాంబూల సేవనం పనికిరాదు. కానీ తాంబూలాన్ని ఏమంటారంటే అష్టభోగాల్లో ఒక భోగంగా తాంబూలాన్ని చెప్తారు.